నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పట్టణ పరిధిలో చోటు చేసుకోలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాణిపేట ప్రాంతంలో భవిష్యత్తుకు గ్యారంటీ శంకారవం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని రాణిపేట ప్రాంతంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ శంకారవం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబ ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండమ్మా ఒక్కరో వెనక్కున్నా మీరు అమ్మా ఇటు చూడండమ్మా ఒకసారి మీరు చూస్తే రై కాంట్రాక్ట్ కొనుక్కొడుతుంది సరిపోతా ఉండదు. పక్కరండి మీరు కొంచెం వెనక్కి రావాలి బ్రదర్. మేనిఫెస్టో అయ్యండి ముందు. మీరు వెనక్కి రాండమ్మా. ఏమ్మా సరే సైడ్ రాండి. హలో 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 ఇటు వచ్చేయండి మీరు. బ్రదర్ అన్నా బాయ్ బాబా. గాయత్రక మా రానమ్మా. గాయత్రక మీరు రానమ్మా, వెనక్కి రానమ్మా. ఓయ్ బాబా. ఈరోజు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పప్పు ఉప్పు ధర ఒకసారి ఆలోచించింది. అదేవిధంగా ఇంటి పనులు 4 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ 3 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలు విపరీతంగా ఏ రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పెంచడం జరిగింది. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేకుండా చెత్త పన్ను కూడా మనకు ఈరోజు కొత్తగా పెట్టడం జరిగింది. ఈ విధంగా పన్నుల మీద పన్నులు వేస్తూ మన మీద బాధుడుగా మన మీద ప్రతి ఒక్కటి భారాన్ని మోపుతూ మన జీవితాలని అన్యాయం చేసింది ప్రభుత్వం. కనుక అమ్మ గుర్తుపెట్టుకోండి, సాధారణ మధ్యతరగతి
ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కానీ మళ్ళా వస్తే ఈ ధరల పెరుగుదల అనేది నియంత్రణ ఉండకపోగా మనం ఈ రాష్ట్రంలో బతికేదానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ధరలు నియంత్రించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు బలపరచాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఊళ్ళో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారికి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారికి ఈ అమూల్యమైనటువంటి ఓటు హక్కు సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ ప్రజలందరికీ నా హృదయపూర్వక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను నమ్మి రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వైసీపీకి పట్టం కట్టడం జరిగిందని, అయితే గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి పట్ల ఆదరణ చూపుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలానికి చెందిన అనేక మంది నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకుల మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి సునీల్ కుమార్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాయకులు సూచించిన అనేక అభివృద్ధి పనులను చేయడం జరిగిందని, అయితే గత ఎన్నికల్లో వారందరూ వైసీపీ పక్షాన నిలిచారని, తిరిగి టీడీపీలో ఆ నాయకులు చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మరియు చిల్లకూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెంకటేష్, కోతుపాక అశోక్, గద్దల వెంకటేష్, వంగూరి పరశురాం, గంగపాక ప్రభావతి 8వ వార్డు మెంబరు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సమరం మ్రోగిన తరువాత అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీకి చాలామంది పార్టీలో చేరేందుకు వచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా చిలకూరు మండలంలో ఈరోజు పెద్దలు మా రాజశేఖర్ అన్న, అలాగే లింగారెడ్డి అన్న, అలాగే నా తమ్ముడు మా ప్రవీణు, అలాగే సర్పంచులు, ఇద్దరు సర్పంచులు, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు, వార్డు మెంబర్సు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరేందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా గతంలో నేను తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఈ గ్రామాల్లో ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ నాయకులు సహాయ సహకారంతో చేశాను. ఎందువల్లంటే రాజశేఖర్ అన్న, లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో అక్కడ తిక్కువరంలో అన్ని కార్యక్రమాలు మనమే చేశాం. అలాగే ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనమే చేశాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీ గ్రామాల్లో జరిగింది అడుగుతున్నా. 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా 4 నెలలు 2 నెలలు ఎలక్షన్ వస్తాయి. ఎక్కడైనా సరే మీ గ్రామాల్లో కట్టడి మట్టి వేసారుగా, కట్టడి మట్టి పోయండి. గతంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే చంద్రన బీమా 2 లక్షలు ఇస్తున్నాం, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నాం. ఈ రోజు ఏమన్నా ఎవరైనా చనిపోతే 5 నిమిషాల డబ్బులు ఈ గవర్నమెంట్ తెచ్చిచ్చారని అడుగుతున్నాం. ఆ రోజు
ఈరోజు అందరూ కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి ఆ రోజు నేను ఎన్ని పనులు చేసినా నాకు ఎవరు ఓట్లేదా. చిలకూరు మండలం కూడా భారీ మైనస్ నాకు ఆ రోజు. అంటే మా సొంత వాళ్ళే, అంటే రాజశేఖర నుంచి నాకు చేశారు, దాంట్లో రెండో మాటలేదు. కానీ మా ప్రవీణ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పటికీ ఆ రోజు నేను తప్పటంలే. ఆ రోజు ఒక్కసారి అవకాశం అనేటువంటి దాంతో అందరూ కూడా, మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ గారికి ఏదో చేస్తాడు, ఏదో మనల్ని బాగు చేస్తాడు, మన బతుకులు బాగు చేస్తాడని ఆ రోజు ఓట్లు వేశాం. కానీ ఈరోజు జరిగింది నేను అడుగుతున్నా, ఆ రోజు వైఎస్ఆర్సీపీకి చేసిన నాయకులు దాదాపు చిలికాలో 78% వాళ్ళే షేర్లు ఉన్నారు. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. వీళ్ళకేమన్నా ఒక అరెకరైనా చిలిక ఏమైనా ఇచ్చారా ఆలోచించండి. ఒక బండి ఇసుకైనా వీళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఎలక్షన్లో చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈరోజు అక్కడి నుంచి ఆగాలంటే భయం. ఏమయ్యా మా మైండ్స్ మాకు ఇవే అంటే భయం. అడగలేక తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నాను ఏంటంటే బాగా సంపాదించారు. అంటే వాళ్ళు ఏ విధంగా సంపాదించారో అందరికీ తెలుసు, కానీ సంపాదించారు. ఈరోజు ఈ గవర్నమెంట్లో, వాళ్ళు కోరుకున్న గవర్నమెంట్లో వాళ్ళు ఏమి సంపాదించారో మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు గ్రామాల్లో నాయకుడికి విలువ ఉండేది. తెలుగుదేశం అంటే చాలే ఒకసారి చూడండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే గూడూరు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు హామీ ఇచ్చారు. తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి స్థానిక తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు విచ్చేశారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వరప్రసాదరావును ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. సునీల్ కుమార్ టీడీపీ నాయకులను వరప్రసాదరావుకు పరిచయం చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, ఎంపీగా నన్ను గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపిస్తే అమృత్ పథకం ద్వారా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు గూడూరుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో వరప్రసాద్ ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కలిసి పనిచేశామని, మా ఇద్దరి సూపర్ హిట్ కాంబినేషన్లో రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, శ్రేణులు సమన్వయంతో పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాదరావు మరియు తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, చంద్రప్ప, బాలకృష్ణ నాయుడు, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సర్వోత్తం రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే రా ఓకే లాస్ట్ చివరి పరిచయం చేస్తున్నా. నా మిత్రుడు చెప్పాలి కదా, చెప్పాలా ఒక విశ్వాసం నాకు. ఓకేనా? ఈ గూడూరులో కేంద్ర ప్రభుత్వం నిధులు రాకోకుండా అభివృద్ధి చాలా కష్టం. కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే అవి మన దగ్గర నుంచే వెళ్తాయి. మన ఇన్కమ్ ట్యాక్సే వెళ్తుంది, మన జిఎస్టీ
మనకు అదే వెళ్తుంది, ఎక్సైజ్ డ్యూటీ వెళ్తుంది. నేను కాదంటల్లా, కానీ మనకు అక్కడి నుంచి నిధులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అది వస్తే ఏం చేస్తాం? మేమిద్దరం కలిసి, సునీల్ గారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా, ఇద్దరు కలిసి ఆయన చక్కటి మాట అన్నారు. ఇద్దరు ఈ కాంబినేషన్ అట సూపర్ హిట్ అట. వారే చెప్పాలి, రెండు సూపర్ హిట్. రైట్, అది నిరూపిస్తాం. ఏ విధంగా? కక్షతో కూడిన రాజకీయం చేయం, ఆ పిరికి రాజకీయం చేయం. ఏం చేస్తామంటే వారు చక్కగా నాకు అనుగుణంగా ప్రపోజల్స్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంతో సలహాతో నాకు ఇస్తే మన చెరువును అభివృద్ధి చేద్దాం, మన గూడూరు చెరువును అభివృద్ధి చేద్దాం. అక్కడ చక్కగా సాయంకాలం మన గూడూరు ప్రజలు ప్రశాంతంగా ఉండేటట్టుగా అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం, లైటింగ్ చేద్దాం, కూర్చోడానికి అన్ని ఏర్పాటు చేద్దాం. ఈ విధంగా అల్లూరు రాజశేఖర రెడ్డి గారి స్టేడియాన్ని ఎలా అభివృద్ధి చేసామో అది చేయడానికి ఏ విధంగా సునీల్ గారు సహకరించారో, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ సహకరించారో, తెలుగుదేశం నాయకులు సహకరించారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీ నిధులు తీసుకొస్తానని చెప్పి మీరు సభామూలకంగా మీరు ఈ రోజు నుంచే మీరు ప్రకటించవచ్చు. మీ అభ్యర్థిని, నేను ఒక వ్యక్తి, ప్రత్యేక వ్యక్తిని కాదు, మీ ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ రెడ్డి గారు చక్కగా చెప్పాడు, ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి అది తీసుకొస్తా. ఆ తర్వాత మనకి నాయుడు కాలువ, అలాగే తూడుల కాలువ దుర్గంధవాసంతో మనం ఎంత శుభ్రం చేసినా మళ్ళా వచ్చేస్తుంటే కనుక ఏ రోజుకైనా అక్కడ రిటెన్షన్ వాళ్ళు కట్టవలసిందే శాశ్వతంగా. తప్పనిసరిగా మా ఇద్దరు ఆ కాంబినేషన్తో అది తప్పనిసరిగా చేసి తీరుతాం. నా వంతు నేను చేసి కేంద్ర ప్రభుత్వం పథకం కింద మన గూడూరు ప్రజలకు అమృత పథకంలో 100 కోట్ల వరకు తీసుకొస్తాను. పోయినసారి మనకు రాకపోవడం వల్ల, ప్రతిపక్షంలో ఉండడం వల్ల తీసుకురాలేదు. మరి తప్పనిసరిగా నా వంతు నేను చేస్తాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఎస్ఆర్ థియేటర్ దగ్గర ఇది వరకు సబ్వే ఉండేది. అది కేవలం ఒక సబ్వే ఉండడం వల్ల ఆ ప్రక్కన అన్ని బస్సులు అన్ని అక్కడికి వెళ్ళడం వల్ల ఉదయం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలాసార్లు కూడా వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నారు అక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే కేంద్ర ప్రభుత్వం, కానీ మనకప్పుడు అలా ఎంపీగా చేయడానికి అవకాశాలు లేకపోవడం వలన, ఒక సమర్థవంతుడైన అందుబాటులో లేకపోవడం వలన, ప్రజల్ని కలిసేవాడు ఒకరు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేదు. అది కూడా తప్పనిసరిగా నాన్న మీరు మనకు ప్రజలు అవకాశం ఇస్తే అది మీ గూడూరు ప్రజలకు నేను చేస్తాను, అందరం కలిసి చేసుకుంటాను అన్న. చేస్తే మీ పేరు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు స్థానికులు ఎంతో భవిష్యత్తు ఉన్నవారు లేదు. పరిస్థితి మన ప్రసాద్ అన్నది కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఎంపీగా అన్న, నేను ఎమ్మెల్యే కూడా మేమిద్దరం గెలిచాము. మళ్ళీ ఈ తిరుపతి పార్లమెంట్లో అది ఎంపీగా ఉందని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎంపీగా వరప్రసాద్ అన్న గారు మంచి మెజార్టీతో, మంచి ఆధిక్యతతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా జనసేన సోదరులకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆక్సిజన్ మాకు వచ్చి కలిసింది బీజేపీ. కాబట్టి ముగ్గురు కాంబినేషన్తో అందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో కూడా మన ముగ్గురు కాంబినేషన్స్ ఎదుర్కొనే శక్తి ఇక ఈ పార్లమెంట్లో ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తూ, రేపు ఎట్లా వాళ్ళు అవాకులు చెవాకులు పెడతారు, ఓడిపోయేవాళ్ళు నోటుతో ఎక్కువ, కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆ తొక్కల గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే గెలిచేవాడు ఎక్కువ మాట్లాడు, ఓడిపోయేవాడు భయం ఉన్నవాడు మాట్లాడతాడు. రేపు నేను మాట్లాడతారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేనికన్నా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమి అడిగినా దానికి కౌంటర్ దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసిన రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఎప్పుడు మేము ఒకదాన్ని పట్టు ఊరాడుతూ ఉంటాం అంటే దిగి పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి నిరూపిస్తారు ఈ తిరుపతి పార్లమెంట్లో మా వరప్రసాద్ అన్న గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా చెప్పకూడదు కానీ ఈరోజు వరప్రసాద్ గారు అంటే నిజంగా బీసీల నాయకత్వాన్ని బ్రహ్మాండంగా సపోర్ట్ చేసే వ్యక్తి వరప్రసాద్ రావు గారు. ఎందుకంటే ఎత్తుకుంటారు, ఎక్కడ ఉన్నారు బీసీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ నాయకత్వం ఉండాలా, ఎస్సీలు ఎక్కడ ఉండాలి, వాళ్ళ నాయకత్వం ఉండాలా. అదేవిధంగా మంచి వాళ్ళు, అప్పర్ క్యాస్ట్లో మంచి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అందరూ కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఎవరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకం వరప్రసాద్ అన్న. మంచి వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కానే కాదు, మంచి కోరిక వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ కులం కన్నా సరే ఆయన సన్నిహితుడు, బంధువు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి బీజేపీ ఎంపీకి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వస్తాయో
అన్నోటు ఒక్క ఓటు అటు ఇటు పోకుండా అన్నోట్లు కూడా ఖచ్చితంగా పంపిస్తుంది దానికి అందరూ కూడా పనిచేస్తామని చెప్పి మాది గూడూరు కాన్స్టిట్యున్సీలో సార్ మేము గర్వంగా చెప్తున్నాం సార్. ఇక్కడ ఏమి వర్గాలు లేవు సార్. ఏ రాష్ట్రంలో ఎక్కడ వర్గాలైనా మా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలో వర్గాలే లేవు. అందుకనే సింగిల్ మ్యాన్ సింగిల్ స్ట్రోక్లో నాకు టికెట్ మా అందరూ పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ వాళ్ళ సహాయ సహకారాలతో బాబుగా ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నా ప్రాణం కార్యకర్తలే. ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ఓడిపోయిన వారం నుంచి ఇదే పార్టీ హౌస్ ఓపెన్ చేసి ఎన్నే కూర్చొని ఇప్పుడు దాకా కూడా రాజకీయం చేస్తూ వచ్చాము. ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహం. ఒకసారి దెబ్బతిన్న పులి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి ఆవేశం బాధ మాలో ఉంది. కష్టపడి పనిచేసాం. మేము కూడా సేవ చేయాలనే ఉద్దేశం మాకు, ఇంకో ఉద్దేశం అయితే మాకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులారా ఆలోచించండి. సూపర్ హిట్ కాంబినేషన్ మాది. రాండి, ఆహ్వానిస్తున్నాం. మనందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తాం. మీకు మళ్ళీ మంచి భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా. గూడూరు పట్టణంలోని శ్రీ అళగానాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారిని విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తజన సందోహం నడుమ స్వామివారి రథోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. పట్టణ పరిధిలోని ప్రధాన వీధుల మీదుగా స్వామివారి రథోత్సవం నడవగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. చెక్కలు ఉన్నాయి ఇక్కడ తెమ్మండి. గుమ్మడికాయ కోసినవి ఉన్నాయి బాగా.
విద్యుత్ మోటార్ల దొంగతనం చేసి తప్పించుకుని తిరుగుతున్న ముఠాపై నిఘా ఉంచి 3 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 విద్యుత్ మోటార్లను రికవరీ చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు చోరీ కేసుల్లో 3 ముద్దాయిలను వారి నుంచి రికవరీ చేసుకున్న విద్యుత్ మోటార్లను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు మండలానికి చెందిన 3 వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలై పలు ప్రాంతాల్లో మోటార్ విద్యుత్ మోటార్లు మరియు వైర్లు దొంగతనాలు చేసి జల్సాలు చేస్తున్నారని తెలిపారు. మోటార్ల చోరీ కేసులు రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఈ రోజు 3 ముద్దాయిలను అరెస్టు చేసి 2,19,000 రూపాయలు విలువ చేసే మోటార్లు మరియు కేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఏ వేణుగోపాల్ రెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు సబ్ డివిజన్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వాటర్ మోటార్ డెప్త్ జరిగిన కేసుల్లో జరిగిన కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 14 మోటార్లని అలాగే అల్యూమినియం వైర్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారు బిలాంగ్స్ టు మొగళ్ళపల్లి కొత్తపల్లి అంటే మన కొత్తపల్లి చింతవరం పంచాయతీ పరిధిలో మన చిల్లకూరు మండలం అవుతుంది. వాళ్ళు సుమారుగా 1 ఇయర్ నుంచి ఈ నేరాలు చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 14 మోటార్లు, ఒక మన ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ కూడా మన సీజ్ చేయడం జరిగింది. వారు సుమారుగా 1 ఇయర్ నుంచి ఈ వరగలి, మోమిడి, అడ్డేపల్లి విలేజ్ల్లో మోటార్లు దెబ్బ చేస్తూ ఒలిపేడులో కూడా ట్రాన్స్ఫార్మర్ను దాంతోపాటు అల్యూమినియం వైర్ని కూడా దెబ్బ చేయడం జరిగింది. వారిని ఈరోజు ఎస్ఐ గారు అండ్ సిఐ గారి మీద దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ కృష్ణకాంత్ పటేల్ ప్రకారం చెప్పిన దాని ప్రకారం మేము స్పెషల్ పార్టీ లాగా అరేంజ్ చేస్తే ఈరోజు రాబడిన సమాచారం మేరకు 3 ముద్దాయిల్ని వెంకటేశ్వర్లు, అలాగే రాము, మనోహర్ బిలాంగ్స్ టు కొత్తపాలెం, మొగిలిగుంట కొత్తపాలెం అండ్ కొత్తపాలెం వారికి సంబంధించిన వారి దగ్గర నుంచి 14 మోటార్లు వైర్ను రికవరీ చేయడం జరిగింది. వారు బాగా చెడు వ్యవసాయానికి లోనై ఇలాంటి పనులు చేస్తూ అక్కడ కొంతమందికి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో తిరుపతి ఎస్పీ గారు బాగా అందరినీ అప్రిషియేట్ చేసి రివార్డులు ప్రకటించమైంది. దీంట్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి, మరి సిబ్బందికి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కస్తూరి కానీ, అలాగే అమూరయ్య కానీ, ఈ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, విష్ణుకుమారు, భాస్కరు, నరేష్, కాంచీవుడు అందరూ కూడా రివార్డ్స్ నేను రికమెండ్ చేయడం జరిగింది. సార్ గారు చెప్పారు, ఎస్పీ సారు, కృష్ణకాంత్ పటేల్ గారు వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
కళ్యాణ వేరుకోసం దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదారులుగా వైద్య కేసులు కెప్టెన్ శంకర్ రామచంద్రరావు గారు గూడూరులో ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్. రామచంద్రారెడ్డి కన్నా నెల్లూరు రామచంద్రారెడ్డి గారికి సీనియర్. ఆయన గూడూరుకి ఎంతో సేవ చేశారు. మన సతీమణి శ్రీమతి మణి రామచంద్రరావు గారు సంవత్సరం సందర్భంగా అల్లుడు నరేంద్ర గారు, శ్రీమతి సత్య గారు, భువనేశ్వరి గారు, చైతన్య గారు అన్నదానంగా వాళ్ళు ప్రతి సంవత్సరం గూడూరులో మర్చిపోకుండా వాళ్ళు అందరూ ఫారెన్లో ఉన్న గూడూరులో వాళ్ళు అన్నదానం చేసి మనకు మొదటి 2005 నుంచి దాఖలుగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని పేద ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని, నేను ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరిగ మురళిని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని, వారి గుండెల్లో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా నాన్న మేరిగ మురళిని నియోజకవర్గ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, గిరిబాబు, సునీల్ రెడ్డి, ఎంపీపీ గురువయ్య, పూర్ణ, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, గూడూరు ప్రజానికాన్ని అందరికీ, నాతో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ రోజు ఇంటింటికి తిరిగి జరిగే ప్రచారం, ప్రతి అభివందనం కార్యక్రమంలో 4వ రోజు. మూడు రోజులు దిగ్విజయంగా కొనసాగినందుకు ముందుగా నేను ప్రతి గడప తొక్కిన, ప్రతి గడపలో ఉన్న ప్రతి ఒక్క అవ్వకి, అమ్మకి, అయ్యకి, అన్నకి, తమ్ముడికి అందరికీ సాధారణ వందనాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు చూపించిన ఆప్యాయతకి నేను మొత్తపూర్తిని అయిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అంటే నన్ను ఎవరన్నా అడిగితే నేను సార్ బిజీగా ఉన్నారు, సార్ సీఎం ఆఫీస్లో ఉన్నారు, సార్ అసెంబ్లీలో ఉన్నారని చెప్పేవాడిని. కానీ ఇప్పటి నుంచి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని అడిగితే గూడూరు ప్రజానికి గుండెల్లో ఉన్నారని చెప్తాను, రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉన్నారని చెప్తాను. అది రాజశేఖర రెడ్డి గారి అతిపెద్ద విజయం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఒక్క నాయకుడిని చూపించండి, నేను చేసింది నచ్చుంటే, నేను చేసింది మీకు అందుంటే నాకు ఓటేనని చెప్పి ఒక్క నాయకుడిని చూపించండి. మభ్యపెట్టి దొంగ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి తర్వాత వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోలు లేపేసే నాయకులందరూ ఒకవైపు ఉన్నారు. మీరొక్కలే నా నమ్మకం, దేవుడి మీద దయ, మీ అందరి మీద నమ్మకం, ఈ బిడ్డని మీకు నచ్చుంటే మీరే గెలిపించండి అన్న నాయకుడు ఒకవైపు ఉన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేష అలంకారంలో కళ్యాణ మండపంలో కొలువు తీర్చి వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
अर्घ्यं समर्पयामि आगमनं समर्पयामि सर्वोपचार पूजा मक्षदां समर्पयामि ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.